మహేష్ బాబు భారతదేశం కోసం పనిచేసే అత్యంత ప్రతిభాశాలి అయిన గూఢచారి. అతను వ్యాగ్ర అనే అంతర్జాతీయ రహస్య సంస్థలో ఉంటాడు. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మిషన్లు పూర్తి చేసే సూపర్ ఎలైట్ ఫోర్స్. తాజా మిషన్ లో మహేష్ బాబు ఓ ప్రాణాంతకరమైన కుట్రను అడ్డుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గాబ్రియల్ నోవాక్ అనే భయంకరమైన శాస్త్రవేత్త మ్యూరల్ స్టోర్మ్ అనే ప్రాణాంతకరమైన బయో వెపన్ ను అభివృద్ధి చేశాడు. ఇది ఏ వ్యక్తి మెదడునైనా హైజాక్ చేసి అతన్ని రోబోలో మార్చగలదు. ఈ టెక్నాలజీ అంతరిక్షం నుంచి భారతీయ దేవతల పురాణంలోని రహస్య సంకేతాల ద్వారా కేవలం ద్వారక నగరపు శిథిలాల్లోనే డియాక్టివ్ చేయగలిగే విధంగా ఉంటుంది. ద్వారక సముద్ర మట్టానికి క్రింద ఉన్న ఒక పురాతన నగరం, మిత్తు మరియు సైన్స్ కలిసిన ప్రదేశం. మహేష్ బాబు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ మిషన్ లో పాల్గొంటాడు. ముంబై వీధుల నుంచి సైబీరియా మంచు పర్వతాల వరకు, హాంకాంగ్ మాఫియా అండర్ వరల్డ్ నుంచి పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో ఉన్న ద్వారక నగరం వరకు ప్రయాణిస్తూ ఉంటాడు. కానీ అసలు మలుపు ఏమిటంటే నోవాక్ న్యూరల్ స్టోర్మ్ ను మహేష్ బాబు మీద ప్రయోగిస్తాడు. మహేష్ బాబు మెల్లగా తన మెదడుపై నియంత్రణ కోల్పోతుంటాడు. తన ఆలోచనలే శత్రువుగా మారినప్పుడు తను శత్రువును ఎలా ఓడిస్తాడు? ద్వారక సముద్రపు లోతుల్లో ఉన్న పురాతన రహస్యాల్లో మహేష్ బాబు మరియు నోవాక్ చివరి పోరాటాన్ని చేస్తారు. అధునాతన టెక్నాలజీతో కూడిన అండర్ వాటర్ ఫైట్, అత్యాధునిక సబ్మరైన్ యుద్ధం, మహేష్ బాబు యొక్క అపారమైన తెలివితేటలు, సూపర్ గాడ్జెట్లు ఇవన్నీ కలిసి శత్రువును ఓడించడానికి సహాయపడతాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి AI జనరేటెడ్ మూవీస్ ని సింపుల్గా అండ్ ఈజీగా ఎలా జనరేట్ చేయాలో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా మీరైతే ChatGPTని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా స్క్రిప్ట్ అయితే కావాలో ఆ స్క్రిప్ట్ని అయితే ఎంటర్ చేయండి. నేనైతే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో మూవీ వస్తే ఎలా ఉంటుందో అలాంటి స్టోరీని జనరేట్ చేసి ఇమ్మని చెప్పాను. చూద్దాం ఎలా ఇస్తుందో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఇచ్చిందో. ఈ విధంగానే మీరు కూడా ఏదో ఒక స్టోరీని అయితే అడగండి. మీకు కూడా ChatGPT అయితే స్టోరీని ఇస్తుంది. కావాలంటే ఈ స్టోరీని మీరు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇలా స్టోరీ జనరేట్ అయిన తర్వాత మీరైతే ఈ స్టోరీకి తగ్గట్టు సీన్ బై సీన్ అయితే ప్రాంప్ట్స్ ఇవ్వమని అడగాలి. ప్రాంప్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాంప్ట్స్ యూస్ చేసి ఇమేజెస్ని ఎలా జనరేట్ చేయాలి, ఇమేజెస్ జనరేట్ చేసిన తర్వాత ఇమేజెస్ని వీడియో రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలి అనే విషయాన్ని మనం అయితే చూద్దాం. ముందుగా అయితే మనం అయితే ప్రాంప్ట్స్ని అయితే జనరేట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరైతే స్టోరీ జనరేట్ చేసిన తర్వాత ప్రాంప్ట్ అయితే ఈ విధంగా ఇవ్వాలి. ప్రాంప్ట్స్ని క్రియేట్ చేయడానికి అయితే జనరేట్ ద ప్రాంప్ట్స్ ఫర్ ది స్టోరీ సీన్ బై సీన్ అని ఇవ్వాలి. ఇస్తే ఆ యొక్క స్టోరీకి తగ్గట్టు మనకైతే ప్రాంప్ట్స్ని అయితే సీన్ బై సీన్ అయితే క్లారిటీగా ఇస్తుంది. చూద్దాం ఎలా ఇస్తుందో. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాంప్ట్స్ని అయితే ఏ విధంగా ఇచ్చిందో. ఈ యొక్క ప్రాంప్ట్స్ని మనం యూస్ చేసి ఇమేజెస్ని ఎలా జనరేట్ చేయాలి, ఇమేజెస్ జనరేట్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రాంప్ట్స్ని యూస్ చేసి ఇమేజెస్ టు వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మొదటగా ఈ యొక్క ప్రాంప్ట్ని అయితే కాపీ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మీరైతే గూగుల్లోకి వెళ్ళి meta.ai అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ని మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు కాపీ చేసిన ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గో అని కనిపిస్తుంది కదా, ఈ గో మీద క్లిక్ చేయాలి. జనరేట్ అయిన స్క్రిప్ట్లో మనకి మహేష్ బాబు యొక్క క్యారెక్టర్ వచ్చేసరికి అర్జున్ క్యారెక్టర్ మహేష్ బాబు లాగా ఉండాలంటే ఈ యొక్క ప్రాంప్ట్కి మొదట్లో మనమైతే మహేష్ బాబు యాజియా అని ఎంటర్ చేద్దాం. ఇలా మహేష్ బాబు యాజ్ ఏ స్టైలిష్ ఇండియన్ స్పై అని ఎంటర్ చేస్తే ఈ యొక్క ప్రాంప్ట్కి సంబంధించి మనకి ఆ యొక్క క్యారెక్టర్ వచ్చేసరికి మహేష్ బాబులా ఉంటుంది. ఇక్కడ గో అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, ఈ గో మీద క్లిక్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా చాలా రియలిస్టిక్గా అయితే వచ్చాయి ఇమేజెస్ అయితే. ఈ యొక్క ఇమేజెస్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఈ ఇమేజెస్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకి డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. ఈ డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినా కానీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా టాప్లో మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసినా కానీ ఈ యొక్క ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇమేజ్ మీద కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినా కానీ మనకైతే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినా కానీ ఈ యొక్క ఇమేజ్ అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా యానిమేట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క ఇమేజ్ అయితే మనకైతే యానిమేట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా యానిమేట్ అవుతుందో. అయితే ఇలా కాకుండా మనకి ఈ యొక్క ఇమేజెస్ అయితే మనకి ప్రాపర్గా వీడియో రూపంలో అయితే కన్వర్ట్ అవ్వాలి. దానికోసం అయితే మనం తర్వాత చూద్దాం. ముందుగా మనం అయితే ప్రాంప్ట్స్ని యూజ్ చేసి మనం అయితే ఇమేజెస్ని అయితే జనరేట్ చేద్దాం. మరొక ప్రాంప్ట్ని అయితే నేను కాపీ చేస్తున్నాను. సేమ్ మరలా అదే వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ గో అని కనిపిస్తుంది కదా, ఈ గో మీద క్లిక్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చాయో. ఈ ఇమేజెస్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకుందాం. నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా మరొక ప్రాంప్ట్ని యూజ్ చేసి మరొక ఇమేజెస్ని అయితే జనరేట్ చేసి చూపిస్తాను. థర్డ్ ప్రాంప్ట్ని కూడా ఈ విధంగా కాపీ చేయండి. కాపీ చేసి మరలా meta.ai వెళ్ళి కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ గో మీద క్లిక్ చేయండి.
చూశారు కదా ఎంత రియలిస్టిక్గా అయితే ఉన్నాయో ఇమేజెస్ అయితే. ఈ యొక్క ఇమేజెస్ని కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మరొక ప్రాంప్ట్ను కూడా కాపీ చేద్దాం. ఈ విధంగా కాపీ చేశాక మరలా అదే వెబ్సైట్లోకి వెళ్ళి కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ గో మీద క్లిక్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇమేజెస్ అయితే ఎంత రియలిస్టిక్గా అయితే ఉన్నాయో. మీకు జనరేట్ అయిన ఇమేజెస్ మీకు అంత సాటిస్ఫాక్షన్గా లేకపోతే మరలా అదే ప్రాంప్ట్ ఇచ్చి రీజనరేట్ చేయండి ఫ్రెండ్స్. రీజనరేట్ చేస్తే మరలా మీకైతే ఇమేజెస్ని అయితే జనరేట్ చేసి ఇస్తుంది. చూశారు కదా ఎలా ఇచ్చిందో. ఈ ఇమేజెస్ని కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మీకైతే ఎన్ని ప్రాంప్ట్స్ అయితే ఇచ్చిందో స్టోరీకి, ఆ యొక్క ప్రాంప్ట్స్ అన్నిటిని యూస్ చేసి మీరైతే ఇమేజెస్ని అయితే జనరేట్ చేయండి ఫ్రెండ్స్. జనరేట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజెస్ని ఉపయోగించి మనమైతే ఇమేజెస్ టు వీడియో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మెటా.ఏఐలో మనకన్నీ స్క్వేర్ రేషియోలో మాత్రమే వస్తాయి. 16:9 రేషియోలో కావాలంటే మనమైతే pixelcut.ai లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. గూగుల్ను ఓపెన్ చేసి pixelcut.ai అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ని కూడా మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డ్రాప్ ఆర్ చూస్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఇమేజ్ అయితే ల్యాండ్స్కేప్ మోడ్లో కావాలో, 16:9 రేషియోలో కావాలో ఆ ఇమేజ్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే ఆ యొక్క ఇమేజ్ అయితే మీకు ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ మీకు 16:9 రేషియో కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ జనరేట్ అని కనిపిస్తుంది కదా, జనరేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ యొక్క ఇమేజ్ అయితే మనకి 16:9 రేషియోలో యూట్యూబ్ రేషియోలో అయితే కన్వర్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా ఎలా జనరేట్ అయిందో. ఈ యొక్క ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన మీకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దీని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క ఇమేజ్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగానే మీకు ప్రతి ఒక్క ఇమేజ్ మీకు ల్యాండ్స్కేప్ మోడ్లో కావాలంటే, 16:9 రేషియోలో కావాలంటే మీరైతే ఈ విధంగానే అన్ని ఇమేజెస్ని అయితే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. జనరేట్ అయిన ఇమేజెస్ని మీరైతే వీడియో రూపంలో ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. మీరైతే గూగుల్ను ఓపెన్ చేసి runwayml.com అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ యొక్క వెబ్సైట్ను కూడా మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ టు అప్లోడ్ ఇమేజ్ ఆర్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఇమేజ్ అయితే వీడియో రూపంలో కావాలో ఆ యొక్క ఇమేజ్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని జనరేట్ చేయడానికి ఏ ప్రాంప్ట్ని అయితే యూస్ చేశారో ఆ ప్రాంప్ట్నే మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఈ ఇమేజ్ని జనరేట్ చేయడానికి యూజ్ చేసిన ప్రాంప్ట్ని అయితే కాపీ చేస్తున్నాను. మొదటగా ఈ యొక్క ప్రాంప్ట్ని యూజ్ చేసి నేనైతే ఆ ఇమేజ్ని జనరేట్ చేశాను కదా, ఈ ప్రాంప్ట్ని కాపీ చేసి ఈ విధంగా పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాంప్ట్ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ అని కనిపిస్తుంది కదా, ఈ జనరేట్ మీద క్లిక్ చేయాలి. మీకు జనరేట్ కావాల్సిన ఈ యొక్క వీడియో లెంత్ మీకు 5 సెకండ్స్ కావాలంటే 5 సెకండ్స్ మీద క్లిక్ చేయండి, లేదంటే 10 సెకండ్స్ కావాలంటే 10 సెకండ్స్ మీద క్లిక్ చేసుకోండి. నాకైతే 5 సెకండ్స్ సరిపోద్ది ఫ్రెండ్స్. నేనైతే 5 సెకండ్స్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ అని కనిపిస్తుంది కదా, జనరేట్ మీద క్లిక్ చేయాలి. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా జనరేట్ అయిందో. ఇదే విధంగా మీరు కూడా ప్రతి ఒక్క ఇమేజ్ని జనరేట్ చేసిన తర్వాత ఇమేజ్ టు వీడియో రూపంలో ఎలా కన్వర్ట్ అవ్వాలో ఈ విధంగానే జనరేట్ చేయండి. ఇదైతే మొదటగా ఒక స్టోరీని అయితే జనరేట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క స్టోరీకి తగ్గట్టుగా ప్రాంప్ట్స్ని అయితే జనరేట్ చేసుకోండి. జనరేట్ అయిన తర్వాత ఒక్కొక్క ప్రాంప్ట్తో మీరైతే ఇమేజెస్ని క్రియేట్ చేసి ఆ యొక్క ఇమేజెస్ని యూస్ చేయడానికి మీరు ఏ ప్రాంప్ట్ అయితే యూస్ చేశారో ఆ యొక్క ప్రాంప్ట్ని యూస్ చేసి మీరైతే వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.